ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే గురువు మారుతున్నాడు మే 1వ తేదీ నుంచి. దాంతోపాటు గురుశనులు ఇద్దరూ కలిసి డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల మనకి చూడండి, ఏదైనా ఒక మన పర్సనల్ చార్ట్లో కూడా 2 గ్రహాలు డబుల్ ట్రాన్సిట్ ఒక భావాన్ని కనుక వీక్షిస్తున్నాయి, అందులో ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ శని గురువులు వీక్షిస్తున్నా, శని గురువు కలిసి ఏ నక్షత్రాల మీద సంచరిస్తే ఎటువంటి ఫలితాలు రావాలన్నా ఆ గ్రహాలు ఎక్కువగా నిర్ధారిస్తూ ఉంటాయి. ఎందుకంటే గురువు జీవకారకుడు, ఎట్ ది సేమ్ టైం భగవత్ సంబంధంగా చెప్తూ ఉంటారు గురువుని దైవానుగ్రహంగా. శని ఈజ్ కర్మకారకుడు, అంటే కర్మ భగవత్ సంబంధించిన ఎనర్జీ, ఈ రెండు కలిస్తే వచ్చే రిజల్ట్ ఈజ్ డబుల్ ట్రాన్సిట్. సో ఏ లగ్నం వారికి, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకుంటే, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఈ రకంగా మీకు ఏ విషయాల్లో బాగున్నది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి, కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఈ డబుల్ ట్రాన్సిట్ మీకు ఎటువంటి పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు ధైర్య సాహసాలతో చేసే ప్రయత్నం ఫలించేలా చేస్తుంది. గతంలో సిబ్లింగ్ వరుస వాళ్ళతో కానీ, లేకపోతే బంధువర్గంతో కానీ, దాయాదులతో ఉన్నటువంటి ఇబ్బందిని చాలా మట్టుకు మాట్లాడుకొని క్లియర్ చేసుకునేలా చేస్తుంది ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, షార్ట్ జర్నీ ద్వారా లాభము, లేకపోతే మీరు చేసే ఒక ప్రయత్నం ద్వారా లాభము, మీరు చేసేటువంటి మీ డిజైర్స్ కొంతవరకు నెరవేరడము, మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినట్లయితే ఆ ఇంటర్వ్యూస్లో జాబ్ సంగతి వస్తుందా లేదా అంటే వస్తుంది కొంతవరకు. కాకపోతే ఆ ఇంటర్వ్యూస్లో మీరు కనబరిచేటువంటిది ఏదైతే ఫలితాలు ఉంటాయి, యొక్క ఫలితాలు చక్కగా ఫలకృతం అవ్వడం అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ యొక్క డబుల్ ట్రాన్సిట్ చూపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే, ట్రాన్సిట్లో ఉండే గ్రహాలు వక్రిస్తుంటాయి. అందులో ప్రధానంగా ఈ గురువు శనితో మనం తీసుకుంటున్నాం కాబట్టి, శని భగవానుడు మీకు జూన్ మాసం నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మిడిల్ వరకు వక్రిస్తాడు. ఆ సమయంలో శని ప్రభావం తగ్గినప్పుడు ఇది ఓన్లీ 60 to 70% మాత్రమే పాజిటివ్ ఇస్తుంది. 100% రావాలన్నప్పుడు శని భగవానుడి దగ్గర 4.5 నెలల్లో దీపం పెట్టండి. అదేవిధంగా గురువు కూడా వక్రిస్తాడు. ఆ సమయం కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా మీకు సెప్టెంబర్ మొదటి నుంచి జనవరి మిడిల్ వరకు గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. అప్పుడు ఇంకా పరిపూర్ణంగా మీకు ఫలితం రావడం జరుగుతుంది. మరి ఈ డబుల్ ట్రాన్సిట్ కన్యా లగ్నం వారికి, ఆ కన్యా రాశి వారికి, ఇంకా కుటుంబ సభ్యులు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, సహోదర వర్గం వారికి కొంతవరకు ఇంప్రూవ్మెంట్స్ కలగడము, అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కుటుంబ సభ్యులు కొంతవరకు ఫినాన్షియల్ గ్రోత్ రావడం, అంటే పిల్లలకు కావచ్చు, ఇంట్లో ఇంకో చాలామంది ఉంటారుగా కుటుంబ సభ్యుల వారికి. అదేవిధంగా మీ యొక్క సంతానం ఏదైనా బిజినెస్ పెడుతున్నట్లయితే ఆ బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ రావడము, అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి కానీ, మీ పార్ట్నర్స్కి కానీ పెద్ద మొత్తంలో రావాల్సిన ధనము రావడము, అదేవిధంగా మీ యొక్క తండ్రి గారికి కొంత పార్ట్నర్స్ ద్వారా కొంతవరకు సపోర్ట్ రావడము, ఇటువంటివి జరుగుతాయి. ఇక మీరు కంప్లీట్గా మీ యొక్క డబుల్ ట్రాన్సిట్ పరిపూర్ణంగా మీకు ఫలితం రావాలంటే, మీకు లగ్నంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి, మీరు ట్రాన్సిట్లో ఈ కేతువు యొక్క గోచార ఫలితం మీ మీద పనిచేస్తూ ఉంటుంది కాబట్టి, ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతి ధ్యానం చేయండి. గోవులకి చక్కగా మీరు అరటికాయలు, బెల్లము తినిపించండి. దాని ద్వారా మీకు డబుల్ ట్రాన్సిట్ బాగా పనిచేస్తుంది. దీంతోపాటు మీకు నడుస్తున్న మహాదశ అంతర్దశ ఏంటో చూసుకొని, ఈ మహాదశ అంతర్దశ నాదులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి నవగ్రహాల్లో ఆ ప్రతిమ దగ్గరికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయండి. ఈ రకంగా మీరు చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి డిజైర్స్, మీకు ఈ డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో, డబుల్ ట్రాన్సిట్ శని గురువుల ద్వారా ఫలకృతమయ్యేటువంటి ఫలితాలు పరిపూర్ణంగా రావడం జరుగుతుంది.